రైట్. ఏపీ ఐసెట్ 2024 స్టూడెంట్స్‌కి ఏంటంటే ఒక మేజర్ అప్డేట్ అనేది రావడం జరిగింది. ఏంటది అంటే మీ ఏపీ ఐసెట్ 2024 ఎగ్జామినేషన్ యొక్క హాల్ టికెట్స్ ఏంటంటే మనకు రిలీజ్ అవ్వడం అనేది జరిగింది. సో, మీరు ఈ హాల్ టికెట్స్ అనేవి ఎలా డౌన్‌లోడ్ చేయవచ్చు? ఓకేనా? ఏ విధంగా మీరేంటంటే ప్రింట్ ఔట్ అనేది తీయొచ్చు అనేది నేను మీకు చెప్పబోతున్నాను. సో, బేసికల్లీ మీకేంటంటే కింద డిస్క్రిప్షన్‌లో ఒక లింక్ అనేది ఇస్తాను. లేదా మీరు గూగుల్‌లో ఏపీ ఐసెట్ 2024 అని చెప్పేసి సెర్చ్ చేసినా మీకేంటంటే ఆ లింక్ అనేది వస్తుంది. బట్ డైరెక్ట్ లింక్ అనేది నేను కింద డిస్క్రిప్షన్‌లో ఇస్తాను. అక్కడి నుంచి మీరేంటంటే డైరెక్ట్‌గా మీ యొక్క హాల్ టికెట్స్ అనేవి డౌన్‌లోడ్ అనేది చేసుకోవచ్చు. సో, ఆల్రెడీ మనకు తెలిసింది ఏంటంటే మన ఏపీ ఐసెట్ 2024 ఎగ్జామినేషన్ అనేది 6థ్ అండ్ 7థ్ ఆఫ్ మేన జరగబోతోంది. దానికి సంబంధించిన హాల్ టికెట్స్ అనేవి 2nd మేన రిలీజ్ చేస్తాము అని చెప్పేసి వాళ్ళేంటంటే చెప్పడం అనేది జరిగింది. అదేవిధంగా 2nd మే అంటే ఈరోజు హాల్ టికెట్స్ అనేవి రిలీజ్ అయ్యాయి. సో, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు చేయాల్సిందల్లా ఏంటి, అఫీషియల్ వెబ్‌సైట్‌కి వెళ్ళండి. సో, అఫీషియల్ వెబ్‌సైట్ అనేది ఈ విధంగా ఉంటుంది. ఇక్కడ చూడండి ఏపీ ఐసెట్ 2024 ఇక్కడ మీకేంటంటే డౌన్‌లోడ్ హాల్ టికెట్ అని చెప్పేసి ఒక పాపప్ బాక్స్ అనేది వస్తుంది. ఓకేనా? సో, ఇదేంటంటే మనకు ల్యాప్‌టాప్‌లో ఇలా చూపిస్తుంది. మొబైల్‌లో ఏంటంటే ఒకసారి చూపిస్తుంది, ఒకసారి చూపించకపోవచ్చు. సో, మీరేం చేస్తారంటే ఖచ్చితంగా ల్యాప్‌టాప్స్ ఏవైతే ఉంటే అవి వాటిని యూజ్ చేయండి. ల్యాప్‌టాప్స్ కానీ, పీసీస్ కానీ లేదా బయటకెళ్ళైనా బయట ఏదైనా నెట్ సెంటర్స్ ఉంటాయి అక్కడికెళ్ళైనా డౌన్‌లోడ్ చేయండి. సో, దీనిపైన క్లిక్ చేశారనుకోండి మీకేంటంటే ఈ పేజ్ అనేది ఓపెన్ అవుతుంది. సో, ఇక్కడ చూస్తే డౌన్‌లోడ్ హాల్ టికెట్ ఫర్ ఏపీ ఐసెట్ 2024 అని చెప్పేసి మనకు కనిపిస్తుంది. ఇక్కడ మనం మన యొక్క రిజిస్ట్రేషన్ నెంబర్ అనేది టైప్ అనేది చేయాలి. దీని తర్వాత క్వాలిఫైయింగ్ హాల్ టికెట్ నెంబర్. ఓకేనా? నెక్స్ట్ దాని తర్వాత మన డేట్ ఆఫ్ బర్త్. సో, ఈ 3 డీటెయిల్స్ కనుక మనం ఫిల్ చేసి డౌన్‌లోడ్ హాల్ టికెట్ పైన క్లిక్ చేస్తే మనం ఏంటంటే మన యొక్క హాల్ టికెట్ అనేది డౌన్‌లోడ్ అయిపోతుంది. సో, బేసికల్లీ మనం గనక చూస్తే ఓకేనా? సో, మనకు ఆల్రెడీ తెలుసు మన ఎగ్జామినేషన్ అనేది 6థ్ ఆఫ్ మే అండ్ 7థ్ ఆఫ్ మే. సో, హాల్ టికెట్ డౌన్‌లోడ్ చేయడం వల్ల మీకు బెనిఫిట్ ఏంటి అంటే మీకు 6థ్ ఎగ్జామ్ పడిందా లేదా 7థ్ ఎగ్జామ్ పడిందా అని తెలుసుకోవచ్చు. అదేవిధంగా 6వ తేదీ అంటే 6థ్ రోజు మార్నింగ్ ఎగ్జామ్ ఉందా? లేకపోతే ఆఫ్టర్‌నూన్ ఎగ్జామ్ ఉందా? అని చెప్పేసి మనం తెలుసుకోవచ్చు. ఓకేనా? సో, మీకు ఏ షిఫ్ట్ పడింది అని చెప్పేసి మీరు ఏంటంటే తెలుసుకోవచ్చు. ఇక్కడ చాలామంది స్టూడెంట్స్ ఏంటంటే ఒక డౌట్ అనేది రేజ్ చేస్తున్నారు. సార్ ఇక్కడేంటి సార్ షిఫ్ట్ అంటున్నారు మీరు. మేము మార్నింగు ఎగ్జామ్ రాయాలి, ఆఫ్టర్‌నూన్ కూడా ఎగ్జామ్ రాయాలంటే కాదండి. ఎవరికైనా కూడా ఐసెట్ ఎగ్జామినేషన్ అనేది ఓకేనా? స్పెసిఫికల్లీ ఏపీ ఐసెట్ కానీ లేదా టీఎస్ ఐసెట్ కానీ ఓన్లీ ఒక ఎగ్జామ్ మాత్రమే జరుగుతుంది. ఓన్లీ ఒక షిఫ్ట్ మాత్రమే జరుగుతుంది. మీరు ఒక షిఫ్ట్‌లో మాత్రమే ఎగ్జామినేషన్ అనేది రాయాలి. ఓకేనా? క్లియర్? సో, ఈ విధంగా మనకేంటంటే హాల్ టికెట్స్ అనేవి వచ్చేసాయి. సో, ఇక ఎటువంటి డిలే అనేది చేయకండి. ఇప్పుడంతా మీరేం చేయాలి, మీ యొక్క 100% అనేది మీ సిలబస్‌ని రివిజన్ చేయడం కోసం అండ్ మాక్ టెస్ట్ అనేవి రాయడం కోసం ఏంటంటే మీరు టైం అనేది స్పెండ్ చేయాలి. సో, ఒకవేళ మీరు మాక్ టెస్ట్ గనక రాయాలి అనుకుంటే మీరేం చేయొచ్చు, మా యొక్క తెలుగు ఎగ్జామ్ ప్రెప్ మాక్స్ అప్లికేషన్‌ని డౌన్‌లోడ్ చేయండి. అక్కడేంటంటే మీకు ఐసెట్ టెస్ట్ సిరీస్ అనేది ఓన్లీ 99 రూపీస్‌కి మాత్రమే అవైలబుల్ ఉంది. సో, 99 రూపీస్‌కి మీకేంటంటే ఐసెట్ టెస్ట్ సిరీస్ అనేది అవైలబుల్ ఉంది. సో, దాని యొక్క లింక్ కూడా నేను మీకేంటంటే డిస్క్రిప్షన్‌లో ఇస్తాను. సో, డిస్క్రిప్షన్‌లో అన్ని లింక్స్ అనేవి మీకు అవైలబుల్ ఉన్నాయి. సో, ఇక్కడితో మనం ఈ వీడియోని ఎండ్ చేద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో అండ్ ఆల్ ద బెస్ట్ ఫర్ యువర్ అప్‌కమింగ్ ఐసెట్ ఎగ్జామినేషన్. థ్యాంక్ యూ వెరీ మచ్. హ్యావ్ అ గ్రేట్ డే అహెడ్.